భారతదేశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథ మా ముందుకు వస్తోంది. ఇది జాతక కథల సమాహారంలో ఒక భాగం. ఈ పురాతన జ్ఞాన కథలు మనకు బోధించే ఆధ్యాత్మిక సందేశాలు, నీతి బోధలు మరియు సాంస్కృతిక వారసత్వం గురించి మాకు తెలియజేస్తాయి. ఈ కథ శోకం గురించి మరియు దానిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి. మన కథ ప్రారంభమవుతోంది. ఆల్ అబౌట్ గ్రీవింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. మనకు ఇష్టమైనదేదైనా పోగొట్టుకున్నప్పుడు, లేదా మనకు చాలా దగ్గర బంధుత్వం ఉన్న మనుషులు చనిపోయినప్పుడు అనుభవించే బాధ వర్ణనాతీతం. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఎంతో భావోద్వేగానికి లోనై ఎవరు ఎంతగా ఓదార్చినా ఏడుస్తూనే ఉండిపోతాం. మనుషులమైన మనం మన నిజ జీవితంలో ఏ విధంగానైతే దుఃఖాలను, సుఖాలను అనుభవిస్తామో అదేవిధంగా జంతువులు కూడా తమకు ఎంతో ప్రియమైన వారిని పోగొట్టుకున్నప్పుడు మనలాగే దుఃఖాన్ని అనుభవిస్తాయి. అటువంటి దుఃఖాన్ని గురించిన ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం చాలా కాలం క్రితం క్రమశిక్షణకు మారుపేరైన మహర్షి విద్యాలయం అనే పేరుగల ఒక గురుకులం ఉండేది. ఆ గురుకులం చుట్టూ ఉండే పరిసరాలు ఎన్నో రకరకాల పూల చెట్లతో, పండ్ల చెట్లతో ఉండడం వల్ల అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండేది. సాధారణంగా 10 సంవత్సరాలలోపు పిల్లలు అక్కడ విద్యనభ్యసిస్తూ ఉండేవారు. అక్కడ చదువు చెప్పే ఉపాధ్యాయులు పిల్లలకు విద్యతో పాటు నిజ జీవితానికి ఉపయోగపడే ఎన్నో రకాల పనులలో కూడా శిక్షణనిస్తూ సాయంత్రం సమయాలలో వినోద కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు. ఆ ఆశ్రమంలో ఉన్న వారందరికీ వయసులో పెద్దవాడైన ఒక మునీశ్వరుడు గురువులా ఉండి ఏది మంచో ఏది చెడో వివరిస్తూ ఉండేవాడు. ఆయనకు తోడుగా ఆయన భార్య కూడా అదే ఆశ్రమంలో ఉండేది. వారిద్దరూ ఆ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇదిలా ఉండగా ఆ గురుకులానికి ఎదురుగా ఒక చిన్న ఉద్యానవనం ఉండేది. అక్కడ ఎంతోమంది ముసలివాళ్లు ఆ ఉద్యానవనంలో ఉండే భూమిని దున్ని తమకు చేతనైనంత పనిచేస్తూ వ్యవసాయం చేసేవాళ్లు. వారు పండించిన పంటను పేదలకు దానం చేస్తూ ఆ పంట ద్వారా వచ్చే గడ్డిని జంతువులకు ఆహారంగా ఇస్తూ చాలా సంతోషంగా జీవించేవాళ్లు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఆ ముసలివాళ్లందరూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండగా అందులోనే ఉన్న ఒక వృద్ధుడు అందరితో, మిత్రులారా, ప్రస్తుతానికి మనం సంతోషంగానే జీవిస్తున్నాం. కాని మనమందరం సన్యాసం పుచ్చుకొని సన్యాసులుగా మారితే ఇప్పుడు ఉన్నదానికంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందని నా అభిప్రాయం. దీనికి మీరందరూ ఏమంటారు? అన్నాడు. ఆయన మాటలకు మిగిలినవాళ్లు, అవును, మీరు చెప్పేది నిజమే అంటూ అందరూ కలిసి ఆ ఉద్యానవనానికి ఎదురుగా ఉన్న గురుకులానికి బయలుదేరి వెళ్లారు. వారందరూ మూకుమ్మడిగా వెళ్లి అక్కడున్న మునీశ్వరుడికి పాదాభివందనం చేస్తూ, ఓ మహర్షి, దయచేసి మమ్మల్ని మీ శిష్యులుగా చేర్చుకోండి. మీ శిష్యరికంలో మేము కూడా విద్యను, ధ్యానాన్ని నేర్చుకుంటాం. దీనివల్ల మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం అంటూ వేడుకున్నారు. వారి మాటలు విన్న మునీశ్వరుడు వారందరినీ ఎంతో ఆప్యాయతగా చూస్తూ, సరే, మీ ఇష్టం అని చెప్పి అందరినీ తన శిష్యులుగా చేర్చుకున్నాడు. సన్యాసులుగా మారిన వృద్ధులందరూ ఆ విద్యాలయం పక్కనే తాము నివసించడానికి అనుకూలంగా ఉండేటట్లుగా చిన్న చిన్న గుడిసెలను ఏర్పాటు చేసుకొని అందులోనే ఉంటూ సాయంకాలం సమయంలో పక్కపక్కనున్న గ్రామాలకు భిక్షాటనకు వెళ్లేవారు. గురుకులంలో ఉన్నప్పటికీ వారందరూ ముసలివాళ్లు కావడం వల్ల ఏమీ చదువుకోలేకపోయారు. వారు ప్రతిరోజూ భిక్షాటన వల్ల వచ్చిన సరుకులను తీసుకెళ్లి మునీశ్వరుడి భార్యకు ఇచ్చేవారు. ఆమె వారందరూ తెచ్చిన వాటితో అందరికీ ఎంతో రుచికరంగా వంట చేసి వడ్డించేది. ఆ ముసలివాళ్లందరూ ఆమె చేతివంటను తిని తమ గుడిసెలలోకి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోయేవారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా ఒకరోజు అనుకోకుండా మునీశ్వరుడి భార్య తీవ్ర అనారోగ్యానికి గురై
చనిపోయింది. వంట చేయడంలో ఎంతో ప్రవీణురాలైన ఆ వృద్ధురాలు చనిపోయిందన్న వార్త విని వృద్ధులు గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. వారి ఏడుపులు విన్న మిగతా సన్యాసులు అక్కడికి వచ్చి ఎంతో ఆందోళనగా, అయ్యో, మీరందరూ ఎందుకేడుస్తున్నారు అని అడిగారు. ఆ వృద్ధులందరూ, మేము ఈ ఆశ్రమానికి వచ్చినప్పట్నుండి మాకందరికీ గురువుగారి భార్య ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో రుచికరంగా వంట చేసి పెట్టేది. ఇప్పుడు ఆమె దూరమైంది. ఆమె చనిపోయిన బాధను మేము తట్టుకోలేక ఏడుస్తున్నాం అన్నారు. అక్కడే ఉండి వారినందరినీ గమనిస్తున్న మునీశ్వరుడు వారి మాటలు విన్నాడు. ఆయన వారందరినీ ఒకచోట కూర్చోపెట్టి, మనకు ఎంతో సన్నిహితులైన మనుషులు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నేనూహించగలను. అదే బాధను ఇప్పుడు మీరందరూ అనుభవిస్తున్నారు. మీకు ఆ బాధను తగ్గించడానికి నేను ఒక కథ చెబుతాను, వినండి అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒకానొకప్పుడు బనారస్ రాజ్యాన్ని మందార్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో ప్రజలు సముద్రాన్ని ఒక దేవతగా భావించి తమ దగ్గర ఉన్న బియ్యము, మాంసము మరియు మద్యపానీయాలను సముద్రానికి నైవేద్యంగా సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజించేవారు. ఒకరోజు బనారస్ ప్రజలందరూ సముద్ర దైవానికి చేయవలసిన విధంగా పూజ చేసిన అనంతరం తాము తెచ్చిన నైవేద్యాలను సముద్రం ఒడ్డున ఉన్న ఇసుకలో ఉంచారు. వారందరూ ఆ నైవేద్యాలను అక్కడే వదిలిపెట్టి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక అటువైపుగా ఒక కాకి జంట ఎంతో ఆకలితో ఎగురుకుంటూ వెళ్తూ ఉండగా వాటికి ఇసుక మీద ఉన్న ఆహార పదార్థాలు కనువిందుగా కనిపించాయి. ఆహారం దొరికిందన్న సంతోషంతో ఆ రెండు కాకులు ఒక్క ఉదుటన అక్కడికి చేరుకొని తమకు కావలసినంతా తిని పక్కనే నైవేద్యంగా పెట్టిన మద్యపానీయాలను కూడా కడుపు నిండా తాగాయి. మద్యం తాగితే మత్తుగా ఉంటుంది కాబట్టి ఆ రెండు కాకులు మద్యం మత్తులో అక్కడే ఇసుకలో పడిపోయాయి. కొద్దిసేపటి తర్వాత ఆ రెండిటికీ మెలకువ వచ్చి సముద్రంలో స్నానం చేయాలనిపించి సముద్రం లోపలికి దిగాయి. అవి రెండూ స్నానం చేస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చి ఆడకాకిని సముద్రం లోపలికి తనతో పాటు తీసుకువెళ్ళింది. అలతోపాటు సముద్రంలో చాలా లోపలికి వెళ్లిన ఆ ఆడకాకిని ఒక పెద్ద చేప వచ్చి గబుక్కున మింగేసింది. మునీశ్వరుడు ఈ కథను ఇంతటితో ముగించి అక్కడున్న సన్యాసులను చూస్తూ, శిష్యులారా, చూశారు కదా, ఈ భూమి మీద పుట్టిన మనుషులకైనా జంతువులకైనా ఏదో ఒకరోజు మరణం తప్పదు. ఇష్టమైన వాళ్ళు, మనకు దగ్గరవాళ్ళు చనిపోతే మనం మానసికంగా చాలా కుంగిపోతాం. ఆ సమయంలో మనల్ని ఓదార్చడానికి మన మిత్రులు, స్నేహితులు ఎంతోమంది మన దగ్గరకు వస్తారు. అటువంటి సమయంలోనే మానవ సంబంధాలు మరింత బలపడతాయి. దుఃఖం అనేది మనల్ని బలం నుండి బలహీనత వైపు లాక్కుపోతుంది. అటువంటి సమయంలో మన శరీరం ఒత్తిడికి లోనై అనారోగ్యానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకై మనం ఓదార్పు తెచ్చుకొని ధైర్యంగా ఉండాలి. అంతేగాని కుంగిపోకూడదు. దుఃఖం అనేది పోయినవాళ్లను తిరిగి తీసుకువస్తుందనే భ్రమలో ఉండకూడదు. ఎందుకంటే చనిపోయినవారు ఎప్పటికీ తిరిగి రారన్న నిజం మనం ఎప్పటికైనా ఒప్పుకోవాల్సిందే అని బోధించారు. మునీశ్వరుడి మాటలు విని శిష్యులందరూ బాధను ఆపుకొని జరగవలసిన కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసి మునిపత్నికి చివరి వీడ్కోలు చెప్పారు. ఈ కథ మనకు బాధలో ఉన్నప్పుడు కూడా ఆశాజ్యోతిని అందిస్తుంది. మనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మనం ఎల్లప్పుడూ దేనినైనా చేయగలమని చెబుతుంది. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ల నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఈ సేకరణ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి మరిన్ని కథలను అన్వేషించవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటిగా చేస్తుంది.
అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వడం ద్వారా రాబోయే కంటెంట్ గురించి అప్డేట్లను పొందవచ్చు. మీరు ఈ కథను చూడటానికి ధన్యవాదాలు.